హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ మాక్ 18th రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఇక్కడ మీకు ఎనాలజీ అండి. సర్కిల్, ఆర్క్ ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏముంటుందో అదే రిలేషన్షిప్ ఫాలో అయ్యే మీరు ఆప్షన్ చెప్పాలండి మీరు. రైట్, మీకు సర్కిల్ ఆర్క్ అంటేనే కదండి, ఇది ఆర్క్. సర్కిల్లో కొంచెం పార్ట్ని ఆర్క్ అంటాం. ఇది సర్కిల్లో పార్ట్ కదా. సేమ్ అలాగే ప్లాంట్లో మీకు పార్ట్ కావాలండి. ప్లాంట్లో మీకు స్టెమ్ అనేది పార్ట్ అండి, ప్లాస్మా అనేది కాదు. ప్లాంట్ ట్రీ అంటే మీకు రెండు సేమ్. ఇక్కడ మీరు క్లోరోఫిల్ అనుకోవచ్చండి. క్లోరోఫిల్ అంటే మీకు ఇది డైరెక్ట్గా పార్ట్ కదా. క్లోరోఫిల్ అనేది ప్లాంట్లో ఉంటుంది, బట్ పార్ట్ కాదండి. అంటే ఇది ఇంటర్మీడియట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్కిల్కి సంబంధించింది 6 తీటా. ఈ 6 తీటాలు ఎలాగో మీరు క్లోరోఫిల్ అలా మీకు సర్కిల్లో ఇది ఒక పార్ట్ అయితే, సో ప్లాంట్లో మీకు పార్ట్ డి స్టెమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, కోడింగ్ డీకోడింగ్ అండి. మీరు రెఫ్యూజల్ అనే వర్డ్ ఉంది, రెఫ్యూజల్. ది వర్డ్ని మీకు కోడింగ్ చేస్తే ఎలా వచ్చింది? 2101239103. రైట్, ఇప్పుడు సేమ్ ఇంకొకటి ఇచ్చినారండి, పోయట్రీ ఇచ్చినారు, దాన్ని కోడ్ చేస్తే ఇలా ఉంది. అయితే ప్రాఫిట్ని కోడ్ చేస్తే మీకు ఎలా రావాలని క్వశ్చన్ అండి. ప్రాఫిట్ ఇది జనరల్గా అయితే రాదండి, 100% మీరు ట్రై చేస్తే రాదు. మీకు బయట ట్రై చేస్తే కూడా డిఫికల్టే. అయితే ఇప్పుడు క్వశ్చన్ని మనం ఏం చేద్దామంటే, మీకు నేను లాజిక్ చెప్తా చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఆర్కి ఎంత అండి వాల్యూ? 18 కదా. 18కి మీకు ఒకవేళ కాన్సోనెంట్ అయిందనుకోండి, ఆ వర్డ్ అంటే 2 టర్మ్స్, కాన్సోనెంట్ అని కాదండి. మీకు ఒకవేళ 2 టర్మ్స్ వచ్చినాయి, ఆర్ వాల్యూ 18 కదా. మీకు ఆర్ వాల్యూ 18ని సమ్ చేస్తే ఎంత? 18 అంటే దీన్ని సమ్ చేస్తే 9 వస్తుందా? 1 + 8 9. ఈ వాల్యూ ఎంత? 5. దీన్ని డబల్ చేయండి, డబల్ చేస్తే ఎంత? ఈ వాల్యూ 5, దీన్ని డబల్ చేస్తే 10. ఎఫ్ వాల్యూ 6, డబల్ చేస్తే ఎంత? 12. యూ వాల్యూ ఎంత? 21, డబల్ దీన్ని ప్లస్ చేస్తే ఎంత? మీకు సింగిల్ డిజిట్ ఉంటే డబల్ చేయండి, 2 డిజిట్స్ ఉంటే ప్లస్ చేయండి. ఇది 3 కదా. ఎస్ వాల్యూ ఎంత? 19, దీన్ని సమ్ చేస్తే ఎంత? 1 + 9 10. ఏ వాల్యూ ఎంత? 1, డబల్ చేస్తే ఎంత? 2. ఎల్ వాల్యూ ఎంత? 12, సమ్ చేస్తే ఎంత? 3. ఇది చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆర్డర్లో రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిఫ్యూజల్ అనే టర్మ్ ఉందా, దీన్ని ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ మీకు ఏంటి? ఏ అండి. అంటే మీకు డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ ఏ రాసుకుంటే ఏకి ఎంత వచ్చింది? మీకు 2 వచ్చింది. దీని తర్వాత ఏమొస్తుందండి? ఈ వస్తుంది. ఈకి ఎంత? 10, 2 10. ఈ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందండి? ఎఫ్ వాల్యూ ఎంత? 12. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఏ అయిపోయింది, ఈ అయిపోయింది, ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్ వాల్యూ రావాలి కదా. ఎల్ వాల్యూ ఎంత? 3, ఎల్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఆర్ ఎస్ యు, QRSTU కదా. ఆర్ వాల్యూ రావాలి నెక్స్ట్ 9. నెక్స్ట్ ఎంత? ఎస్ వాల్యూ రావాలి ఎంత? 10. నెక్స్ట్ ఎంత? యూ వాల్యూ రావాలి ఎంత? యూ వాల్యూ 3. ఇక్కడ నుండి అదే ఉందా? 2 10 12 3 9 10 3. మీరు పోయిటరీని కూడా ఇలాగే రాయగలిగితే మీకు ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ ఏం లేదు, 2 డిజిట్ నెంబర్ కనుక ఉంటే దాన్ని యాడ్ చేయండి, సింగిల్ డిజిట్ నెంబర్ ఉంటే దాన్ని ఇంటూ 2 చేయండి. ఇలా నెంబర్స్ వస్తాయా? ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రిఫ్యూజల్ అనే టర్మ్ని మీరు డిక్షనరీ ఆర్డర్లో రాసుకోండి, ఏ నుండి జెడ్ వరకు. సేమ్ ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఎంత? పి అంటే మనకి 16 అంటే సమ్ చేస్తే 7 రావాలి. ఆర్ అంటే ఎంత? 18, సమ్ చేస్తే ఎంత రావాలి? 9 రావాలి. ఓ అంటే ఎంత? 15, అంతే కదండి. 15 ఎంత? సమ్ చేస్తే 6 రావాలి. ఇక్కడ నేను ఎఫ్కి రాస్తున్నాను చూడండి. ఎఫ్ అంటే 6ని డబల్ చేస్తే ఎంత? 12. ఇక్కడ ఐ అంటే ఎంత? 9కి డబల్ చేస్తే ఎంత? 18. టీ అంటే ఎంత అండి? 20కి 2 + 0 ఎంత? 2. ఇప్పుడు మీరు కోడ్ రాస్తే ఏమొస్తుందంటే, ఇప్పుడు ప్రాఫిట్లో ఫస్ట్ వచ్చే టర్మ్ ఎంత? ఫస్ట్ మీకు ఎఫ్ రావాలి కదా. ఎఫ్ అంటే ఎంత? ఎఫ్కి కోడ్ చేస్తే ఎఫ్కి 12, అంటే ఎఫ్ అయిపోయింది. ఎఫ్ తర్వాత ఐ రావాలి కదా. ఐ వాల్యూ ఎంత? 18, అంటే 12 తర్వాత మీకు 18 రావాలి. సో ఎక్కడుంది ఆప్షన్? సి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, 12ది మీకు సి రైట్ ఆన్సర్. ఐ వచ్చింది. ఐ తర్వాత ఏం రావాలండి? మీకు తర్వాత ఓ రావాలి. ఓ వాల్యూ ఎంత? 6, ఓ వాల్యూ 6. తర్వాత పిఆర్, పి వాల్యూ ఎంత? 7. తర్వాత ఆర్ వాల్యూ ఎంత? 9. తర్వాత టీ వాల్యూ ఎంత? 2. 6 7 9 2, 12 18 6 7 9 2 వచ్చిందా? ఇలా చేయాలండి ఈ క్వశ్చన్ని. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ మీకు ఏముందంటే HQIT
కే డాష్ ఎన్ కదా. వీటికి నాకు నంబర్స్ చెప్పండి ఒకసారి ఏమేమి వస్తాయో. వీటి నంబర్ చెప్పండి నాకు. హెచ్ అంటే 8, క్యూ అంటే 17, ఐ అంటే 9, టీ అంటే 20, HQIT కే డాష్ ఎన్. కే అంటే 11, రైట్. ఐ అంటే ఇది ఇక్కడ మీకు కావాలి, ఎన్ అంటే 14, అంతేనా. ఇక్కడ వచ్చే టర్మ్ ఉంది చూసినారా, ఈ క్యూ అనేది క్యూ 17 కదా, 8 + 9 చేస్తే వస్తుంది చూడండి 9. ఇక్కడ వచ్చే 20 ఉంది చూసినారా, ఈ రెండింటిని సమ్ చేస్తే ఉంటుంది 11 + 9. సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే ఇక్కడ రావాలి, ఇక్కడ 25. 25 అంటే ఎంత, వై. సో మీకు వై రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. ఆప్షన్ బి వై అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మీకు దీంట్లో ఆడ్ వన్ అవుట్ అండి, డిఫరెంట్ కనుక్కోవాలి. మీకు విజన్ అనేది ఒక పాజిటివ్ టర్మ్, డివోషన్ అనేది ఒక పాజిటివ్ టర్మ్, జీల్ అనేది ఒక పాజిటివ్ టర్మ్, ఫ్యూరీ అనేది నెగిటివ్ టర్మ్. ఇవన్నీ మీకు పాజిటివ్ టర్మ్స్, పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నాయి, ఇవి నెగిటివ్ వైబ్రేషన్ ఉంది కాబట్టి మీకు ఆన్సర్ డి అండి. ఆప్షన్ డి. విజన్, డివోషన్, జీల్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ వర్డ్స్ కదా మనకి. ఫ్యూరీ అనేది నెగిటివ్ టర్మ్ కొంచెం. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. సో మీకు ఫస్ట్ టర్మ్ అయితే అన్నిట్లో 3 ఉంది కాబట్టి మీకు 3. సెకండ్ టైం ఇక్కడ ఏముంది, 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. సో 1, 2, 5, 1, 2, 5 ఈ మూడింటిని కంపేర్ చేయాలి కదా. GR, GL, GE. సో ఈ ముందు వస్తుంది కదా మనకి. సో మీకు 3 తర్వాత 5 రావాలండి. అంటే ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు ఈ రెండిట్లో. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి. 4, 2లో ఏది ముందు వస్తుందో చెప్పాలి. 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. GLY కామన్ ఉంది, GLY కామన్ ఉంది, C కామన్ ఉంది. తర్వాత ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఓ ఉంది. మీకు ఈ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా, ఈ ముందు వస్తుంది. సో 4 అనే టర్మ్ ముందు రావాలి. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో చెప్పాలండి. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఇక్కడ చూడండి, ఇలా 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 ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ డి. అయితే మీకు ఇక్కడ చూస్తే అనిపించవచ్చు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టర్న్ చూడండి ఎలా ఉందంటే ఇలా ఉందండి. మీకు ఇక్కడ రావాల్సింది ఇది స్ట్రైట్గా ఉంది. ఇక్కడ మీకు ఇలా రాలేదు. ఈ క్వశ్చన్లో మాత్రం ఇది ఇలా డౌన్లో ఉంది, ఇలా. ఇక్కడ మాత్రం మీకు స్ట్రైట్ ఉంది. లేకపోతే ఇది కూడా మీకు ఆన్సర్ అయ్యేది, కానీ మన ఆన్సర్ మాత్రం డి అండి. ఎందుకంటే ఇక్కడ మాత్రం ఇక్కడ స్ట్రైట్ రావాలి. ఇక్కడ మన క్వశ్చన్లో ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 7. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని మీరు చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ 23 అనేది 483ని మీరు డివైడ్ చేస్తుందండి. 23 10 టైమ్స్ 230 కదా, 20 టైమ్స్ అంటే 460. 460 కన్నా 23 ఎక్కువ ఉంది, డివైడ్ చేస్తుంది కాబట్టి మీకు ఈ ప్లేస్లో డివైడెడ్ వచ్చే సింబల్ రావాలండి. లేని సింబల్ మీకు ఆప్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎలిమినేట్ చేయొచ్చు దీన్ని, ఈ మూడుట. రైట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇంటూ ఇక్కడ అయిపోయిందా, ఇక్కడ ప్లస్ అండ్ 93/16 ఉందా. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు డివైడెడ్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇక్కడ డివైడెడ్ రావద్దండి ఎప్పుడు కూడా, ఎందుకంటే 16 అనేది మీకు 93ని డివైడ్ చేయదు కాబట్టి ఇట్లాంటి దగ్గర మీకు డివైడ్ చేయని దగ్గర ఇంటూ వచ్చే పాసిబిలిటీ ఉండొద్దు మీకు. రైట్. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నప్పుడు మీరు ఇప్పుడు 483/23 చేస్తే మీకు ఎంత వచ్చింది, 21 వచ్చిందా. సో 21, 23, 93, 16, 4, 50 ఇంతే కదా. ఇక్కడ మీకు ఇంకా ఎలిమినేట్ చేయడానికి ఏం ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 50 ఇది ఉందా. రైట్. ఇక్కడ ఏమి మైనస్ ప్లస్ ఇంటూ, సో మైనస్ ప్లస్ డివైడెడ్ ఎట్లాగా అయిపోయింది కాబట్టి 23 అయిపోయింది కదండి. మనం ఇది ఆల్రెడీ ఇక్కడ వరకు తీసేసుకున్నాం. 23 తీసుకోవద్దు కదా. 483/23 చేస్తే 21 వచ్చింది, ఇది తీసుకోవద్దు మనం. రైట్. సో ఇక్కడ మనకు మైనస్ ప్లస్ ఇంటూ, ఇక్కడ చూడండి 21 - 93, 16 - 64, 64, 21 - 93 ఎంత తీసుకున్నా కూడా మీకు మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ బి మీకు రైట్ అయ్యే ఛాన్స్ లేదండి. అర్థమవుతుంది కదా. సేమ్ ఇదే చూడండి, ఇప్పుడు 21, 93, 16, 4, 50 కదా, ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ప్లస్ మైనస్ అయింది చూడండి, ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ 64, ఇక్కడ 4, 9 + 2 114, 50 అయిందా, ఈక్వల్ టు అయింది కాబట్టి మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. రైట్.
Question number 8. The present age of Ramesh is 7 years more than the present age of his wife Sangeeta. Right. Ramesh wife. ఇది present age అండి. Present age of Ramesh is 7 years more than the present age of his wife Sangeeta. ఇది x అయితే ఇది x plus 7 అవ్వాలంతేనా? 6 years hence the age of Ramesh will be 3 times that of his son Mayank. అంటే దీని తర్వాత 6 years తర్వాత, ప్రజెంట్కి 6 years తర్వాత అంటే ఇప్పుడు p plus 6 అనుకోవచ్చా? 6 years తర్వాత రమేష్ సన్ ఏమన్నారండి? మయాంక్. 6 years hence the age of Ramesh will be 3 times that of his son Mayank. 6 years తర్వాత ఈయన ఏజ్ ఎంత అవుతుందండి? x plus 7 ఉంటే plus 6 యాడ్ చేయాలి కదా, x plus 13 అవుతుందా 6 years తర్వాత? ఈమె 6 years తర్వాత x plus 6 అవుతుందా? 6 years తర్వాత రమేష్ ఏజ్ ఈయనకి 3 times అంటే మయాంక్ ఏజ్ x plus 13/3 అయితే సరిపోతుంది కదా, 3 times అయినట్టే కదా, అయినట్టే. ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మయాంక్ ఈజ్ 10 years, దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సంగీత? ఇప్పుడు మయాంక్ ఏజ్ 10 అంటే ఇప్పుడు 6 years తర్వాత మయాంక్ ఏజ్ ఇంత కదండి. 6 years తర్వాత మయాంక్ ఏజ్ ఎంత అవ్వాలి? 10 ఉంటే 6 యాడ్ అవ్వాలి, 16 అవ్వాలి కదా. సో 6 years తర్వాత మయాంక్ ఏజ్ ఎంత? ఇదే కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా మీరు. సో x plus 13 = 48. సో x ఈక్వల్ ఎంత వస్తుందండి? 45, 10, 35 వస్తుంది. సో x = 35. మీరు కనుక్కోమన్నది ఏముంది? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సంగీత? సంగీత అంటే రమేష్ వైఫ్ కదా, x వాల్యూ కనుక్కోమన్నారు, ఎంత? 35. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. నెప్ట్యూన్, ప్లానెట్ అండ్ మూన్. మీకు ప్లానెట్, నెప్ట్యూన్ అనేది ఒక ప్లానెట్ కాబట్టి ఇది కనుక మీకు ప్లానెట్ అనుకుంటే దీంట్లో నెప్ట్యూన్ ఉంటుంది, రైట్. మూన్ సపరేట్, మీకు మూన్ అనేది ఒక శాటిలైట్ కాబట్టి ఇలా రావాలండి. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, రైట్. ఇప్పుడు దీంట్లో మూమెంట్ ఎలా ఉందో చూడండి. మీరు ఫస్ట్ది కనుక తీసుకున్నారనుకోండి, ఇది క్వాడ్రిలేటరల్ ఉందా? క్వాడ్రిలేటరల్ 2 places మూవ్ అయిందండి. అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ అనుకుంటే ఇక్కడికి మూవ్ అయిందా? ఫస్ట్ ప్లేస్, సెకండ్, ఇక్కడికి మూవ్ అయింది. మిగతావన్నీ చేంజ్ అవ్వలేదు చూడండి. దీని ప్లేస్లో ఇదే ఉంది, దీని ప్లేస్లో ఇదే ఉంది, దీని ప్లేస్లో ఇదే ఉంది, దీని ప్లేస్లో ఇదే ఉంది, దీని ప్లేస్లో ఇదే ఉంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నప్పుడు మీరు ఈ ఒక్కటే 2 places మూవ్ అయింది, మిగతా ఇవన్నీ యాస్టేజ్కి ఉన్నాయా? రైట్. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నప్పుడు మీరు ఇప్పుడు దీని వర్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏముంది? ఇది 2 places మూవ్ అవుతుంది చూడండి. ఇది 2 places అంటే ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ ఉన్నది 1, 2 places మూవ్ ఇక్కడికి వచ్చింది. మిగతావన్నీ సేమ్ ఉంటాయి చూడండి. ఇది ప్లేస్లో ఇక్కడ ఉంది, దీని ప్లేస్ సేమ్ ఉంది, దీని ప్లేస్ సేమ్ ఉంది, దీని ప్లేస్ సేమ్ ఉంది, దీని ప్లేస్ సేమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వస్తున్నప్పుడు మీరు ఇప్పుడు సర్కిల్ 2 places మూవ్ అవ్వాలి. అంటే సర్కిల్ ఇక్కడ ఉందా? 2 places అంటే 1, 2. సర్కిల్ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. మిగతా ఏ సేమ్ ప్లేస్లో ఉన్నారు చూడండి. 1, 2, 3, 4, 5 సేమ్ ప్లేసెస్. ఇలా ఇక్కడ నుండి మీకు ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ ఏది మూవ్ అయింది చెప్పండి. ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయినప్పుడు మీకు ఏం మూవ్ అయింది? ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ట్రయాంగిల్ మూవ్ అయింది చూడండి. ట్రయాంగిల్ ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చిందా? ఇప్పుడు ఇది మూవ్ అవ్వాలి. ట్రయాంగిల్ తర్వాత పొజిషన్ నెక్స్ట్ ఎవరిది? దీనికి. ఇప్పుడు ఇది 2 places మూవ్ అవ్వాలంటే ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి కదా. అంటే ఈ సింబల్ అనేది ఇప్పుడు మీకు ఈ ప్లేస్లో ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి. 1, 2, 3, 4 అన్నిట్లో ఉందా? ఉంది. అండ్ ఈ మిగతా వాటి పొజిషన్స్ మారవద్దు. అంటే ఈ సింబల్ ఇక్కడే ఉండాలి. ఈ సింబల్ ఇక్కడ ఉందా? లేదు, ఆప్షన్ లేదు. ఈ సింబల్ ఇక్కడ ఉందా? లేదు, ఆప్షన్ లేదు. ఈ సింబల్ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ చూడండి, సింబల్లో ఉంది చూడండి. ఈ 4, ఈ 6 ఇక్కడ 1, 2, 3, 4, 5 యాస్టేజ్గా ఉండాలి. ట్రయాంగిల్, సర్కిల్, ఈ యారో మార్కు, క్వాడ్రిలేటరల్, ట్రయాంగిల్. ఇది ఒక్కటి మాత్రం 2 places మూవ్ అవ్వాలి. 2 places మూవ్ అయింది. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. సో సెలెక్ట్ ద లెటర్ దట్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ ఆఫ్ ద హ్యావింగ్ లెటర్ డి. మీకు డీకి ఆపోజిట్లో ఏముంటుందో రాయాలండి. డీకి ఆపోజిట్లో ఏముంటుందో కనుక్కోవాలి. మీకు డైస్ కాన్సెప్ట్ తెలుసు కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, బి ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈకి ఆపోజిట్లో సి వస్తుందండి. ఈకి ఆపోజిట్లో ఏమొస్తుంది? సి వస్తుంది. సారీ, ఈకి ఆపోజిట్లో మీకు సి రావాలి. ఈకి ఆపోజిట్లో సి రావాలి. అండ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఏకి ఆపోజిట్లో ఎఫ్ రావాలి. ఏకి ఆపోజిట్లో ఎఫ్ రావాలి. ఇప్పుడు చూడండి, ఏ ఇక మిగిలింది ఎంతండి? బి ఒక్కటి లేదు కదా. సో బీకి ఆపోజిట్లో డి రావాలి. బీకి ఆపోజిట్ డి, ఏకి ఆపోజిట్ ఎఫ్, ఈకి ఆపోజిట్ సి. సో మీకు డీకి ఆపోజిట్ ఏం రావాలి? బి రావాలి. ఆప్షన్ బి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా తర్వాత ఇలా పంచ్ చేస్తే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఓపెన్ ఇలా చేయాలి, దాని తర్వాత ఇలా ఓపెన్ చేయాలి కదా. ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ y వస్తుంది, నెక్స్ట్ s వస్తుంది కదా. నెక్స్ట్ ఫస్ట్ y రావాలండి. అంటే మీరు ఇలా చూసుకుంటే ఫస్ట్ y రావాలి. ఇది చూడండి, ఫస్ట్ ఇదైతే మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే మీకు y రావాలి, దాని తర్వాత ఈ సింబల్ రావాలి, y రావాలి. ఇక్కడ ఎలిమినేట్ అయిపోయిందా. y ఎలా రావాలండి, ఇలా ఉన్న y మీకు ఇలా రావాలంతే. ఇది ఇటు తిరగాలి, ఇది ఇటు తిరగాలి. y ఇలా అలాగే ఉందా, ఇది అలా లేదు. చూడండి y ఎలా వచ్చింది, యాస్టీజ్గా వచ్చింది. మీరు ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది ఇటు ఇది అవ్వాలి కదా. సో ఇది అవ్వదు ఈ రెండిట్లో. అండ్ దాని తర్వాత మీరు దీన్ని టాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న సింబల్ మీకు ఇక్కడ రావాలి యాస్టీజ్గా, అంటే ఇలా రావాలి. ఇలా రావాలి జడ్ షేప్లో. కానీ ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ జడ్ వై, ఇక్కడ వై ఈ షేప్ రావాలి. కానీ ఇక్కడ ఇంటర్చేంజ్ అవ్వద్దు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్. రైట్. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ కదండి మనకి. క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇప్పుడు మీకు దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు అబ్జర్వ్ చేస్తే అన్ని 3 టైమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది ఎంత, 101 ఇంటూ 3 చేస్తే 303 ప్లస్ 5, 66 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది, 198 వస్తుంది. కానీ -1 అయింది ఇక్కడ. ఇది చూస్తే 101 ఇంటూ 3 ప్లస్ 5 అయింది. ఇది చూస్తే 107 ఇంటూ 3 అంటే 321 ప్లస్ 5. ఇది చూస్తే 78 ఇంటూ 3 ప్లస్ 5 చేస్తే వస్తుంది. ఇది ఒక్కటి మీకు ఇంటూ 3 -1. సో ఇది మీకు ఆడ్ వన్ అవుట్. మిగతావన్నీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటూ 3 ప్లస్ 5 ఉంటే ఇది ఒకటి మాత్రం ఇంటూ 3 -1 ఉంది. సో డిఫరెంట్గా ఇదే ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 14th. రాణి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పీయూష్. ఇక్కడ రాసుకుందాం చూడండి. రాణి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పీయూష్. రాణి సిస్టర్ కాబట్టి ఫీమేల్ కాబట్టి మైనస్ సింబల్, సేమ్ జనరేషన్ కాబట్టి పీయూష్. ఇలా ఒకటే లైన్లో వస్తాయి వీళ్ళు. మీకు పీయూష్ మేలా ఫీమేలా ఇవ్వలేదండి. మీరు పీయూష్ మనం అనుకోవడానికి పీయూష్ మేల్ అనుకోవచ్చు, కానీ ఇవ్వలేదు కాబట్టి మనం రాసుకోవద్దండి. ఆయన పీయూష్ మేలా ఫీమేలా చెప్తేనే రాసుకోవాలి, ఎందుకంటే మనం నేమ్స్ బట్టి మనం బ్లడ్ రిలేషన్లో డిసైడ్ చేయొద్దు. సో రాణి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పీయూష్ అండ్ డాటర్ ఆఫ్ కమల్. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎవర్, కమల్. సో మీకు కమల్ కూడా మేలా ఫీమేలా ఇవ్వలేదండి. అక్కడ మనం కమల్ అని చూస్తే మేల్ అనుకోవచ్చు, కానీ మీరు తీసుకోవద్దు. కమల్ ఈజ్ ద సన్ ఆఫ్ గౌరవ్. ఇప్పుడు తీసుకోవచ్చు. కమల్ సన్ అన్నాడు కాబట్టి ప్లస్. కమల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎవరు, గౌరవ్. గౌరవ్ ఎవరో చెప్పలేదు మనకు, మేలా ఫీమేలా. కమల్ ఈజ్ ద సన్ ఆఫ్ గౌరవ్ అండ్ బ్రదర్ ఆఫ్ ఆర్యన్. సో సన్ అండ్ బ్రదర్ ఆఫ్ ఆర్యన్. ఆర్యన్ కూడా మనకు మేల్ ఫీమేలే చెప్పలేదు. వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి ఒక జనరేషన్. ఆర్యన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రజనీష్. ఆర్యన్ ఫాదర్ అంట ఎవరికి, రజనీష్కి. ఆర్యన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రజనీష్. అంటే రజనీష్ కూడా మీకు ఈ జనరేషన్ వస్తాడండి, రజనీష్. అంతే కదా, ఒక జనరేషన్ కింద. రైట్. హౌ ఈజ్ ఆర్యన్ రిలేటెడ్ టు పీయూష్. హౌ ఈజ్ ఆర్యన్ రిలేటెడ్ టు పీయూష్. ఇక్కడ చూడండి, ఈమె సిస్టర్ అన్నారు కదా, సిస్టర్. ఇక్కడ ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతుందండి, పెటర్నల్ అంకుల్ కదా, ఫాదర్ సైడ్ నుండి అంకుల్. అంతే కదా. కమల్ ఈజ్ ద సన్ ఆఫ్ గౌరవ్. కమల్ ఈజ్ ద సన్ ఆఫ్ గౌరవ్ అండ్ బ్రదర్ ఆఫ్ ఆర్యన్. ఆర్యన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రజనీష్. హౌ ఈజ్ ఆర్యన్ రిలేటెడ్ టు పీయూష్. రైట్ అండి. సో పెటర్నల్ అంకుల్ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ లెటర్ సి ఉందా. సి అంటే ఎంత, 3. ఇక్కడ ఫస్ట్ లెటర్ హెచ్ ఎంత, 8. ఫస్ట్ లెటర్ ఎమ్ ఎంత, 13. ఫస్ట్ లెటర్ ఆర్ ఎంత, 18. మీరు అబ్జర్వ్ చేస్తే +5 అయింది, +5 అయింది, +5 అయింది. సో నెక్స్ట్ దాంట్లో +5 అవ్వాలి. +5 అంటే 23 అంటే మీకు డబ్ల్యూ. సో మీకు ఫస్ట్ లెటర్ డబ్ల్యూ రావాలి. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆప్షన్. సో మిగతా ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది మీరు మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 16th. రాంచీ అనేది జార్ఖండ్కి క్యాపిటల్ అండి. సో మిజోరాంకి క్యాపిటల్ కోహిమా కాదు, నాగాలాండ్కి క్యాపిటల్ కోహిమా, మిజోరాంకి ఐజ్వాల్, సిక్కింకి ఇటానగర్ కాదు, అరుణాచల్ ప్రదేశ్కి ఇటానగర్, అస్సాంకి దిస్పూర్, జోహరాట్ కాదు, మేఘాలయ షిల్లాంగ్. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. రైట్ అండి. ఇప్పుడు దీంట్లో మీరు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్తో పాటు మీరు చేయొచ్చు. కానీ దీంట్లో మీకు ఫార్మాట్ కనిపించట్లేదు, మనం ఓరల్గా లెక్క పెట్టాలి. సో ఇప్పుడు మనం ఓరల్గా లెక్క పెడదాం. చూడండి, మీరు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. నేను డ్రా చేస్తున్నది చూసినారా, నేను డ్రా చేస్తుంది తీసుకోండి మీరు.
ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ట్రయాంగిల్ ఇది చూడండి ఒక్కసారి. మీరు ఈ ట్రయాంగిల్ కనుక చూస్తే దీంట్లో ఇదొక ట్రయాంగిల్ అండి, తర్వాత మళ్ళీ మీరు ఇదొక ట్రయాంగిల్ 2 అండ్ ఇదొక ట్రయాంగిల్ మొత్తం 3 వచ్చినాయి. సేమ్ అలాగే ఇక్కడ మీకు 3 వస్తాయండి. 1 అండ్ ఇదొకటి మొత్తం 2 అండ్ మొత్తం 3 మొత్తం 6 అయిపోయినాయి. ఇప్పటికి ఇక్కడ ఒక లైన్ లేదు కానీ ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి. ఈ లైన్ ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఈ లైన్ ఉండడం వల్ల ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. 2 అంటే 3కి 2 6కి 2 8 అయినాయి. అండ్ ఇక్కడ నుండి మీకు ఇక్కడ వరకు ఇంకొక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. నేను ఇప్పుడు కలర్ మారుస్తున్నాను. ఇదొక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. మీకు ఇదొక మీకు కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇలా. 1 మినిట్. ఇలా ఇదొక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది మీకు. సో ఇప్పటివరకు ఇక్కడ 3 ఉండే 6 అయినాయి. కానీ ఈ లైన్ ఉండడం వల్ల ఇదొకటి ఫామ్ అయింది, కొత్తగా ఇదొకటి ఫామ్ అయింది 8 అయింది, ప్లస్ ఇదొకటి ఫామ్ అయింది 9. ఇప్పటివరకు 9 వచ్చినాయండి, 9 వచ్చినాయి. సో ఇప్పుడు మీరు దీని తర్వాత ఏం చేయొచ్చు అంటే దీని తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. ఇదొక ట్రయాంగిల్ మీకు 10. ఓకే, నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్ మీకు 11. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్ మీకు 12. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్ మీకు 13. మొత్తం 13 అయినాయా? 13 అయినాయి. అండ్ ఇక్కడ ఇంకొక లైన్ ఉంది చూడండి మీరు. ఏ లైను? ఇక్కడ ఒక లైన్ రావడం వల్ల 13 కదా, 14, 15. సో ఇదైతే మీ ఆన్సర్ అవ్వదు కదా. ఇప్పటివరకు మీకు 15 వచ్చింది, రైట్? ఇదొకటి చూడండి, ఇదొక ట్రయాంగిల్ 16, ఇదొక ట్రయాంగిల్ మీకు 17, రైట్? 17 కదా. ఇంకొకటి మిస్ అవుతుందండి మీకు. 17 మీకు మొత్తం 18 రావాలి, 18 రావాలి. ఇంకొకటి మిస్ అవుతుంది. సరే మళ్ళీ ఒకసారి లెక్క పెడతాను చూడండి ఒకసారి మీరు. నేను అన్నిటినీ ఇక్కడ మీకు ఈ స్లైడ్లో దీంట్లో 3 అండి. ఇక్కడ మీకు 3, 1 2 3 ఇలా 1 ఒక 2 3. సేమ్ అలాగే ఇక్కడ మీకు 3 వస్తాయి. 3 ఎంత అయిపోయింది? 6 అయిపోయిందా? 6 అయింది. ఈ లైన్ ఉండడం వల్ల ఇక్కడ ఒకటి కొత్తది ఫామ్ అయింది, ఇక్కడ ఒకటి కొత్తది ఫామ్ అయింది. దీంట్లో అవి లేవు, రైట్? 8 అయింది. అండ్ ఈ లైన్ ఉండడం వల్ల మీకు ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, 9 అయింది, రైట్? ఈ లైన్ ఉండడం వల్ల ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, 11 అయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొకటి 10 అండి, ఇదొకటి 10. ఇక్కడ వరకు వచ్చింది కదా 10. దీని తర్వాత చూడండి ఒకసారి ఏముందో. 10 తర్వాత మీకు ఇదొకటి 11, తర్వాత ఇదొకటి 12, తర్వాత ఇదొకటి 13, తర్వాత ఇదొకటి 14. 14 అయినాయా? 14 అయినాయి. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఒకటి ఇదొక ట్రయాంగిల్ ఉంది మీకు 15, రైట్? ఇదొక ట్రయాంగిల్ ఉంది మీకు 16. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకెక్కడో మిస్ అయినామండి. ఇక్కడ వరకు మీకు 16 వచ్చింది, ప్లస్ ఇంకొక 2 రావాలి. ఇంకెక్కడ మిస్ అయినా మనం 16 కాబట్టి ఎక్కడ మిస్ అయినామంటే ఇక్కడ మీకు 3 + 3 6 వచ్చింది. తర్వాత 7 8 9 10, ఇదొకటి 11, ఇదొకటి 12 తర్వాత 13 14 15 16 17 18 మొత్తం 18 వచ్చినాయి చూడండి. మీరు లెక్క పెడితే 18 వచ్చిందంటే ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. మీరు ఏం లేదండి, ఈ 3 దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, 6 కదా. ఈ పార్ట్ వరకు, ఈ పార్ట్లో 3, ఈ పార్ట్లో 3 6. ఈ లైన్ ఉండడం వల్ల 7 8 తర్వాత ఈ లైన్ ఉండడం వల్ల ఇక్కడ ఒకటి ఫామ్ అయింది 9, ఈ లైన్ ఉండడం వల్ల 10 11, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది 12, ఇదొకటి 12 అయిపోయిన తర్వాత 1 2 3 4 16 అయిపోయింది, 17 18. సో మొత్తం 18 వస్తాయండి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మీకు వర్చుకి కోడ్ లాంగ్వేజ్ ఎలా రాసినారండి? DBZBNX. అయితే మీరు ఓమినస్కి చెప్పాలి. సరే వి అనే లైన్, వి ఎంత చెప్పండి నాకు ఒకసారి వీటికి. వి అంటే 22, ఐ అంటే 9, ఆర్ అంటే 18, టీ అంటే 20, యూ అంటే 21, ఈ అంటే 5, ఎక్స్ అంటే 24, ఎన్ అంటే 14, బి అంటే 2, జెడ్ అంటే 26, బి అంటే 2, డి అంటే 4. ఇప్పుడు మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. నాకు ప్యాటర్న్ చెప్పండి ఒకసారి. 22 4 రావాలంటే ఏం కావాలండి? 22 4. ఈ 4ని నేను ఇలా రాయొచ్చా అండి? 26 + 4 30గా రాయొచ్చా దీన్ని?
డీని మీరు జెడ్ వరకు 26 వస్తే మళ్ళీ ఏ టు డీగా తీసుకుంటే 30 రాసుకోవచ్చు కదా. ఇది 20 to 30 అయిందంటే ఏమవ్వాలండి ఇక్కడ +8 అవ్వాలి. ఈ 2 ఉంది చూసినారా 2, ఈ 9 2 అయిందంటే ఏమైంది మీకు -7 అనుకోవచ్చా, -7. ఇది కాన్సోనెంట్ అండి. ఇక్కడ చూడండి ఇది మీకు కాన్సోనెంట్, ఇది మీకు ఐ అనేది ఓవెల్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, కాన్సోనెంట్ వచ్చినప్పుడు ఉంటుంది. మీకు ఆర్ అనేది 18, ఇక్కడ ఏమైంది +8 అయిందా, కాన్సోనెంట్ కాబట్టి +8 అయింది. ఇది టీకి డీని నేను 28 అని రాసుకోవచ్చా, సారీ 28 అంతే కదా. 26 వరకు జెడ్, ఏబి అంటే 2 ఎక్స్ట్రా, సో ఇది +8 అయిందా, అయింది. 21 అనేది 49 అయిందంటే -7 అయిందా. ఈ ఇక్కడ ఎంత అండి 24, ఈ ఉన్నది -7 అయింది అంటే ఈని నేను ఎలా రాసుకోవచ్చు అండి 26 + 5గా రాసుకోవచ్చు కదా, 31 24 అయిందంటే -7 అయిందా. అంటే మీకు కాన్సోనెంట్ ఉంటే +8 అవుతుంది, ఓవెల్ ఉంటే -7 అవుతుంది. మీకు ఓ అనేది ఓవెల్ కదా, ఓ అంట 15, -7 అయితే ఎంత 8 అవ్వాలి. 8 అనేది దేనికి హెచ్కి. సో ఈ 3 మీ ఏదన్నా ఆన్సర్ అవ్వచ్చు, ఈ 2 మీ ఆన్సర్ అవ్వదు, సి మీ ఆన్సర్ అవ్వదు, డి ఆన్సర్ అవ్వదు, ఈ రెండిట్లో అవ్వచ్చు. నెక్స్ట్ ఎం ఉంది, ఎం వాల్యూ ఎంత అండి 13, సో 8 యాడ్ చేస్తే ఎంత 21, అంటే 21 అంటే ఏంది యూ. సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది మీకు, ఆప్షన్ ఏ. సో రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో మీరు మిర్రర్ ఇమేజ్ చెప్పాలండి. ఇక్కడ ఉన్నది మీకు ఈ షేడెడ్ ఏరియా ఉందా, బ్లాక్ ఏరియా, ఇది మీకు ఎగ్జాక్ట్ ఇక్కడికి రావాలండి ఇలా తిరిగినప్పుడు. సో ఇది ఇక్కడ రావాల్సింది ఇక్కడ వచ్చింది, మీకు ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి. సో ఆప్షన్ డి. ఇదైతే ఈజీ క్వశ్చన్ కదండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 20 సిలాలిజం. సమ్ మ్యాట్స్ ఆర్ కార్పెట్స్, ఇక్కడ రైట్, ఇది మ్యాట్స్ ఇది కార్పెట్స్, ఇలాగే కదా మనం డ్రా చేసేది. సమ్ మ్యాట్స్ ఆర్ కార్పెట్స్, సమ్ కార్పెట్స్ ఆర్ బ్లాంకెట్స్. సో సమ్ కార్పెట్స్ ఆర్ బ్లాంకెట్స్, రైట్ అండి. నో బ్లాంకెట్ ఈజ్ ఎ క్విల్ట్. సో మీకు బ్లాంకెట్కి క్విల్ట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటే ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉండొద్దు. నో బ్లాంకెట్ ఈజ్ క్విల్ట్ అన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉండొద్దు మీకు, రైట్. సో ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. నో క్విల్ట్ ఈజ్ ఏ కార్పెట్. మీకు ఎప్పుడు కూడా నో అని వస్తే మీరు ఏం తీసుకోవాలండి, నెగిటివ్ వస్తే ఫస్ట్ దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేసుకోవాలి. పాజిటివ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత స్టేట్మెంట్ చెక్ చేస్తే ట్రూ అయిందనుకోండి, మీ ఒరిజినల్ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నట్టు, అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు నో క్విల్ట్ ఈజ్ కార్పెట్ అన్నారు కదా, సో దీన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది మీకు, పాజిటివ్లో కన్వర్ట్ చేస్తే నోని పాజిటివ్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, సమ్ వస్తుందా. సమ్ క్విల్ట్ ఈజ్ కార్పెట్, ట్రై చేయండి ఒకసారి. సమ్ క్విల్ట్ ఈజ్ కార్పెట్, ఈ క్విల్ట్ తీసుకొచ్చి కార్పెట్ దగ్గర పెట్టవచ్చా. క్విల్ట్కి బ్లాంకెట్కి మీకు కనెక్షన్ ఉండొద్దు, కానీ ఈ క్విల్ట్ అనే ప్లేస్ నేను ఇలా డ్రా చేసుకోవచ్చు కదా. ఈ రెండింటికి సంబంధం ఉండొద్దు, దీంతో సంబంధం ఉండొచ్చు. ఇక్కడ క్విల్ట్ అని డ్రా చేసినారనుకోండి మీరు, ఈ రెండింటికి కనెక్షన్ లేదు, ఈ రెండింటికి ఉండొచ్చు కదా, డ్రా చేయొచ్చు. సో నెగిటివ్ స్టేట్మెంట్ని పాజిటివ్ చేసిన తర్వాత మీకు కనుక స్టేట్మెంట్ ట్రూ అయిందనుకోండి, ఒరిజినల్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అండి. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 మీకు ఫాల్స్ అన్నట్టు. నో బ్లాంకెట్ ఈజ్ మ్యాట్, దీన్ని పాజిటివ్ చేస్తే ఏమవుతుంది, సమ్ వస్తుందా. ట్రై చేయండి ఒకసారి. సమ్ బ్లాంకెట్స్ ఆర్ మ్యాట్, ట్రై చేయడం చేయండి. ఇక్కడ మ్యాట్ బ్లాంకెట్, ఇది కనెక్షన్ చెప్పొచ్చు కదండి. ఈ మ్యాట్స్ని తీసుకెళ్ళి నేను ఇలా డ్రా చేయొచ్చు కదా రెండింటి మధ్యలో. అప్పుడు సమ్ మ్యాట్స్ ఆర్ కార్పెట్స్ అవుతున్నాయి చూడండి. సమ్ మ్యాట్స్ ఆర్, ఇది మ్యాట్ అనుకుంటే నేను, సమ్ మ్యాట్స్ ఆర్ కార్పెట్ అవుతుంది, సమ్ బ్లాంకెట్స్ ఆర్ మ్యాట్స్ అవుతుంది, ట్రూ అవుతుంది కదా. పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మీకు ట్రూ అయింది అనుకోండి, ఒరిజినల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది అన్నట్టు. సో ఇది కూడా మీకు ఫాల్సే కదా, ఇది కూడా మీకు ఫాల్సే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, సమ్ కార్పెట్స్ ఆర్ మ్యాట్స్, సమ్ కార్పెట్స్ ఆర్ మ్యాట్స్, డైరెక్ట్గా సమ్ మ్యాట్స్ ఆర్ కార్పెట్స్ ఉంటే సమ్ కార్పెట్స్ ఆర్ మ్యాట్స్, ఇది స్టేట్మెంట్ ట్రూ. సో మీకు ఓన్లీ 3నే ట్రూ అండి, ఓన్లీ కంక్లూజన్ 3 ఈజ్ ట్రూ. ఇది మిగతా అన్ని ఫాల్స్ మీకు, రైట్. క్వశ్చన్ నెంబర్ 21. మీకు 16కి 8, 21కి 11, ఇక్కడ 16 8, 21కి డాష్, 11కి 6 రిలేషన్షిప్ చెప్పాలండి. మనకి రీజనింగ్లో మీకు చాలా ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇదే డెఫినెట్ ఆన్సర్ అని ఏం రాదు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను ఆలోచిస్తే మాత్రం నాకు ఇది మీకు బై 2 చేస్తే వచ్చిందండి. 16/2 చేస్తే 8 వచ్చింది. 11కి బై 2 చేస్తే 5.5 వస్తుంది. బై 2 చేస్తే 5.5 తర్వాత నెక్స్ట్ ఉన్న ఇమ్మీడియట్ నెంబర్ ఏముంటుంది మీకు, 5.5లలో కాకుండా నెక్స్ట్ ఒక హోల్ నెంబర్ 6 కదా, అందుకే 6 ఆన్సర్ అయ్యిందేమో. ఇక్కడ 21కి మీకు బై 2 చేస్తే ఎంత 10.5 కదా. సో నెక్స్ట్ హోల్ నెంబర్ ఎంత 11.
సో నేను ఆప్షన్ డి అని నేను మార్క్ చేస్తానండి. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే మనం చెప్పలేము. సో మీకు కనుక ఇంకేమైనా ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, దీనికి ఆన్సర్ ఇది, ఇలా చేయొచ్చు అనేది. దీనికి ఇంకా చాలా రకాలు కూడా మీరు చెప్పొచ్చు. సో నేను ప్రస్తుతానికి నేను అనుకునే ఆన్సర్ మాత్రం ఆప్షన్ డి అండి. సో క్వశ్చన్ నెంబర్ 4, 10, 15 ఇది ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లో ఏ రిలేషన్షిప్ ఫాలో అవుతుందో మీకు అలాంటి రిలేషన్షిప్ ఫాలో అయ్యే ఆన్సర్ చెప్పాలి. దీనికి కూడా మీ దగ్గర ఇంకా చాలా ఆన్సర్స్ ఉండొచ్చండి, కానీ నాకు ట్రై చేస్తే వచ్చిన ఆన్సర్ ఈజీ అయితే కాదండి ఈ క్వశ్చన్. ఇది నేను ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందంటే 4ని 10ని యాడ్ చేస్తే ఎంత, 4 + 10, 4 + 10, 4 + 10కి ఇంటూ 4 చేయడం అండి. అండ్ 10 - 4 ఎంత, 10 - 4ని బై 2 చేసి మైనస్ చేస్తే మీకు 53 వస్తుంది. నాకు 14 × 56 - 6/2 3, 53. ఇది నాకు ఆన్సర్ వచ్చింది. ఇలా ఇక్కడ మీరు 7 + 9 ఇక్కడ ఏముంది మీకు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ కనుక తీసుకుంటే ఏముంది మీకు 7 + 19 ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 4 చేయడం, డిఫరెన్స్ 19 - 7 బై 2 చేయడం. ఇక్కడ చూడండి 19 + 7 ఎంత, 26, 26 4 ఎంత, 104, 104 మైనస్ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, 19 - 7 అంటే 12 కదా, 12/2 అంటే 6, 104 - 6 అంటే 98 అంతే కదా. ఇది వచ్చింది కాబట్టి నాకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. మీరు ఇంకా ఎలాగైనా చేయొచ్చండి, మిగతావి మాత్రం నాకు రావట్లేదు. మిగతా ఈ ఫార్ములాతో చెక్ చేస్తే నాకు మిగతావి రాలేవు కాబట్టి నేను ఆప్షన్ ఏ అని మార్క్ చేస్తున్నాను. మీకు ఇలా కాకుండా మీకు మిగతా ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. రైట్. క్వశ్చన్ నెంబర్ 23, 6, 6, 8, 24, 28, 140 దీని తర్వాత ఏముందో చెప్పాలి మీరు. నెక్స్ట్ వచ్చేటాం. రైట్. ఇక్కడ చూడండి 6 × 6 1 అయింది, +2 అయింది, ఇంటూ 3 +4 నెక్స్ట్ ఇంటూ 5 తర్వాత +6 రావాలండి. సో దీని తర్వాత చూడండి ఇలా ఫాలో అవుతుంది మీకు. 6 × 1 6 వచ్చిన 6కి +2 చేయండి, అంటే ఇంటూ 1 +2 ఇంటూ 3 +4 ఇంటూ 5 +6 అంటే 1 2 3 4 5 6 ఒకసారి ఇంటూ ఉంటే ఒకసారి +2. సో నెక్స్ట్ వచ్చేది ఏం రావాలి మీకు 146 రావాలి. ఆప్షన్ సి. రైట్. క్వశ్చన్ నెంబర్ 24 అండి. మీరు అబ్జర్వ్ చేస్తే 4² ఎంత అండి 16 అంటే 4² -3 13 ఈ వాల్యూ వస్తుంది చూడండి. నెక్స్ట్ 4² కాదండి 4 × 4² - 3 లేదండి ఇలా కాదు. దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు చూడండి. దీన్ని ఎలా చేయొచ్చు అంటే 3² ఇక్కడ ఉన్న నెంబర్ ఉందా 3² + 4 = 13, 6² + 31 = 67. సో మీకు 5² + 20 = 45. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చే వాల్యూ అనేది దీని స్క్వేర్ ప్లస్ ఇది 36 + 31 5² 25 + 20 45. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇక్కడ మీరు ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే QRSTUV అంటే దీని తర్వాత ఇది +2 అయింది. MNOP O ఒక టర్మ్ ఉంది, తర్వాత +P అంటే +2 తర్వాత కదా, N తర్వాత +1 +2 ఇది, B తర్వాత +2 ఇది X తర్వాత +2 XYZ తర్వాత కదా. ఈ రెండింటిని చూడండి. Q అంటే మీకు 17 అండి, X అంటే 24, 17 + 24 అంటే ఎంత +7 +7 అయింది. K అంటే 11, R అంటే 18 సో మళ్ళీ +7 అయిందా. Y అంటే 25, F అంటే Y అంటే 25 ఇది కూడా మీకు +7 అయింది చూడండి. Y అంటే మీకు 25, F అంటే మీకు 32 చూడండి. 26 + 6 ఇది 32 +7 అయింది. QRST T అంటే మీకు 20, B అనేది 28 అండి మీకు 26 అనేది Z, 27A 28B ఇక్కడ +8 అయింది. అన్ని దగ్గర +2 +7 అయితే ఇక్కడ +2 +8 అయింది. సో మీకు ఆడ్ మ్యాన్ అవుట్ ఇదండి. ఈ మూడు సేమ్ ఉంటే మీకు డిఫరెంట్ ఉంది. ఇదండి మీకు మాక్ 18 సంబంధించిన రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్.